దేవనాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీనరాశి వారి యొక్క అక్టోబర్ మాస ఫలితాలు ఇప్పుడు మనం చూసుకుందాం. మీనరాశి వారికి ఈ యొక్క మాసంలో ప్రత్యేకమైనటువంటి ద్వంద్వ ఫలితాలు ఉన్నాయి. రెండు రకాలైన ఫలితాలు ఉన్నాయి. శుభము ఉంది, అశుభము ఉంది. మొదలు అశుభం ఏంటో చెప్పుకుందాం. ఎక్కువ శాతం మీనరాశి వారు మీడియేటర్గా వర్క్ చేసేటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు, వివాహానికి సంబంధించి సంబంధాలు చూసి మాట్లాడేవారు, ఊరికి సర్పంచులు, ఏదైనా సరే కమ్యూనికేట్ చేసేటువంటి వారు, అంటే ఒక కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు, ఒక అమెజాన్కు సంబంధించి డెలివరీ చేసేటువంటి వారు. ఈ మధ్యవర్తిత్వము అంటే తప్పుగా అనుకోకండి, మళ్ళీ బ్రోకర్ అన్న పదం కాదు. మధ్యవర్తిత్వం అంటే ఒక దగ్గరున్న విషయాన్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడం, ఒకరికి కావాల్సిన వస్తువుని ఇంకొకరికి ఇప్పుడు తయారు చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ తయారు చేసేవాడిని ఈ కొనేవాడి దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? అలా తీసుకెళ్ళేటట్టు చేసేటువంటి, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళరు, తీసుకెళ్ళేదానికి ఎవరుంటారో వారిని పంపించేటువంటి వారు. వివాహం చేసుకోవాలి, అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది, ఈ ఇద్దరికి వివాహం కావాలంటే ఒకరికొకరు తెలవాలి కదా. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే మధ్యలో ఉన్న కారణం వల్ల మాటలు పడే అవకాశం అధికంగా ఉంది. ఎవరికో సహాయం కావాలంటే, డబ్బులు కావాలంటే పలానా చోటు నుంచి డబ్బు తీసుకొని వచ్చి వీరికి ఇవ్వడము, వీరు మళ్ళీ ఇవ్వకపోవడము, వారు మాత్రం అడగడము, ఇలా విపరీతాలు చాలా జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు ఏం చేయండి అంటే, ఈ నెలలో ఏవైతే డెసిషన్స్ తీసుకునేది ఉందో ఎవరన్నా అడుగుతారు కదా, అవన్నీ రాతపూర్వకంగా తీసుకోండి, లేదా వాట్సాప్లలో తీసుకోండి. మెసేజ్ పంపించండి, నాకు ఫోన్లో వద్దు, నాకు మెసేజ్ పంపించండి, లేదా రాయించుకోండి. రేపటి నాడు మిమ్మల్ని ఒక మాట అనకుండా మీరు వాళ్ళకి చెప్పొచ్చు, మీరే కదండి ఆ రోజు నాకు వాట్సాప్లో పంపించారు, మీరే కదా రాసిచ్చారు అని అనవచ్చు. ఎప్పుడైతే మీరు ఆ తత్వాన్ని లేకుండా చూసుకుంటారో విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక శుభ ఫలితాలు ఏమిటి అంటే, మీరు గతంలో మధ్యవర్తిగా ఉండి లేదా మధ్యలో ఉన్నటువంటి చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, మళ్ళీ చెప్తున్నాను, మధ్యవర్తిత్వం అంటే ఒక దగ్గర అమ్మే వస్తువు ఉంది, ఒక దగ్గర కొనే వస్తువు ఉంది, దాని మధ్యలో మీరు పంపించారు, దానికి మంచి రెస్పాన్స్ కూడా ఈ నెలలోనే వస్తుంది. అయ్యా మీరు పలానా అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్పి పలానా ఇంటి వారు అమ్మాయిని పంపించారు, బంగారు తల్లి మహాలక్ష్మి అద్భుతంగా ఉంది మా కోడలు అనేటువంటి కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు. ఏదైనా ల్యాండ్ కొనాలనుకుంటే మధ్యలో ఉండి భూమి అమ్మించిన సార్, మీరు అమ్మించిన ఇల్లు సార్ అద్భుతంగా ఉంది అసలు అని మంచి పేరు కూడా వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, డబ్బు అనేటువంటిది రాదు, అన్నీ కూడా మాటలు అనడము, కీర్తికి సంబంధించి ప్రతిష్టకు సంబంధించే జరుగుతూ ఉంటాయి. ఇక ధనానికి సంబంధించిన విషయానికి వస్తే, మీరు ప్రత్యేకంగా కుబేరుడికి సంబంధించి లేదా లక్ష్మీనారసింహస్వామి రుణ విమోచన హవనము చేయించుకోండి. లేదు, ప్రతిరోజు కూడా లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి రుణ విమోచన స్తోత్రాన్ని చదవండి. చాలా బాగుంటుంది స్తోత్రం. స్టార్టింగ్లో మీరు చదవడానికి యూట్యూబ్లో పెట్టి మీకు పీడిఎఫ్ కూడా వస్తుంది, రెండు చూసుకుంటూ చదవండి. తర్వాత మీ నోటికి వచ్చేస్తే రోజు ఉత్తర దిగ్భాగం వైపు తిరిగి చదవండి, మంచి ప్రతిఫలాలు వస్తాయి. ఇక వివాహం చేసుకునే వాళ్ళు ఉంటే చెప్పుడు మాటలు అస్సలు వినకండి. మీకు ఆ అమ్మాయి నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చింది, అందరికి నచ్చింది, మీ సంబంధం ఎత్తగొట్టడానికి ఎవరో మధ్యలో వచ్చి అయ్యా పిల్ల సంబంధం బాగాలేదండి, లేదా పిల్లగాడండి అసలు అంత బాగాలేదని చెప్తే వారి మాటలు అస్సలు నమ్మకండి. ఎందుకంటే మీరు 7-8 రకాల ఫిల్టర్స్ చేసి మీరు డిసిషన్ తీసుకున్న టైంలో ఎవరో ఒక్క వ్యక్తి చెప్పిన మాటకి డిసిషన్ ఎలా చేంజ్ చేసుకుంటారు? దానివల్ల మనకే కదా చెడ్డ పేరు. కాబట్టి మీ జాతకాలు బాగున్నాయి, మీకు వారి కుటుంబం నచ్చింది, వారి కుటుంబంలో ఉన్న పెద్దలు అంటే గడిచిన 7 తరాల్లో కూడా మంచి అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అందరి గురించి బాగుంది, అబ్బాయికి ఎటువంటి అలవాటు లేవు, అమ్మాయి మంచిది, అంత బాగానే ఉంది, ప్రొసీడ్ అవ్వండి. కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఏవైనా ఉంటే
మీరెవరైతే మధ్యలో ఉన్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏవైతే చెబుతున్నారో అన్నీ పాటిస్తూ వచ్చారు, అన్నీ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా మార్చడం లాంటివి చేయకండి. విపరీతమైనటువంటి నష్టం మీకే. అలాగే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆపర్చునిటీ, మంచి అవకాశం 3 వచ్చాయి. ఎవరో చెప్పారు కదా అని చెప్పి అవకాశాన్ని మార్చుకొని వెళ్ళకండి. మీరు ఆలోచించండి. మీరు పలానా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, పలానా ఇన్స్టిట్యూషన్లో బాగా చెప్తున్నారు, మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, ఎవరో వేరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి డెసిషన్ చేంజ్ చేసుకోకండి. ఇక మీనరాశి అంటేనే జలతత్వ రాశి. మీనరాశికి ప్రత్యేకమైనటువంటి వారికి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే దృష్టి, అద్భుతమైన దృష్టి వాళ్ళకి. చేపలు ఎలా అయితే కళ్ళు మూసుకోవో వీళ్ళు కూడా ప్రాంప్టింగ్ చేసేవాళ్ళు, లేదా ఏదన్నా మ్యాటర్ అంతా ఉంటే దాన్ని సరి చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు దీంట్లో. అంటే ఒక వ్యాసం అంతా రాస్తే ఈ మిస్టేక్ ఉంది, ఈ మిస్టేక్ ఉందని చెప్పేవాళ్ళు, ఏదైనా ఉంటే సవరించేవాళ్ళు, ఏదైనా ప్లాన్ గీయాలి అంటే గీసేవాళ్ళు అధికంగా ఉంటారు ఈ రాశిలో. కాబట్టి మీకున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ తత్వము ఎవరికీ లేదు, ఉండదు, తొందరగా రాదు. దాన్ని యూజ్ చేసుకోండి. దాంతో మీరు కీర్తి, ప్రతిష్టలు, ధనము ఆర్జించే అవకాశం కూడా ఈ యొక్క నెలలో అధికంగా ఉంది. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఈ నెలలో డబ్బులు అడిగితే, ఉదాహరణకు 1,00,000 రూపాయలు అడిగారు, 10,000 అడిగారు, మీ స్నేహితుడు మీ దగ్గర ఉన్నాయి, ఇవ్వకండి. 1,000 రూపాయలు ఇవ్వండి. నువ్వు నాకు ఈ డబ్బులు ఇవ్వకున్నా పర్లేదురా, తీసుకో అని ఇచ్చేయండి. అప్పుగా ఇస్తే తిరిగి రావు. అసలే ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా కష్టాల్లో ఉన్నారు, ఇంకా విపరీతమైన కష్టాల్లోకి వెళ్తారు. శని పెట్టేటువంటి కష్టాలు ప్రాణాన్ని వెసికిస్తాయి తప్ప ప్రాణాన్ని ఎటువంటి అపాయం కలిగించదు. ఈ రాశి వారికి ఈ నెలలో యాక్సిడెంట్కి సంబంధించినటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది. యాక్సిడెంట్ అంటే ఇంట్లోనే జారిపడవచ్చు, వంట వండుతుంటే చేతులు అంటుకోవచ్చు, ఇంట్లో ఉన్న గృహిణులకి, బండి మీద వెళ్ళే పిల్లలకు యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉంటే ఎవరన్నా తొయ్యొచ్చు, ఏదైనా తగలొచ్చు. జాగ్రత్త వహించండి. ఇక వీరు ఏదైనా మంత్రం అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా లక్ష్మీనారసింహస్వామి యొక్క ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం హేమామృతం అనే మంత్రాన్ని చదువుకోండి. లక్ష్మీనారసింహస్వామి యొక్క రుణ విమోచన స్తోత్రాన్ని చదువుకోండి రోజు కూడా. దానివల్ల విశేషమైనటువంటి రుణ బాధల నుండి కూడా బయటికి వస్తారు, ఆర్థికపరమైన బాధల నుండి కూడా బయటికి వస్తారు. అలాగే విద్యార్థులు కూడా శారదాంబికాదేవి యొక్క అమ్మవారి యొక్క అవతారమైన సరస్వతీదేవి రోజున యంత్రం, ప్రతి ఒక్క రాశి వారికి కూడా యంత్రం పెడతాం, సరస్వతీదేవి యంత్రం. ఆ యంత్రాన్ని మీరు ఒక పుస్తకంలో రాసే ప్రయత్నం కూడా చేయండి. ఇవి మీనరాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి.